హాయ్ హలో అండి. వెల్కమ్ టు ఆర్ఎస్ సరిత ముడావత్ ఛానల్. పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఒక స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేనైతే హోమ్ మేడ్ పన్నీర్ కాకుండా బయట నుంచి తీసుకొచ్చానండి. మీ దగ్గర హోమ్ మేడ్ పన్నీర్ ఉంటే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. మసాలా పన్నీర్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్: పన్నీర్, పెరుగు, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంపాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులో చిటికెడంత పసుపు, కారం, ఉప్పు వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ మొత్తం ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 50% మగ్గిన తర్వాత ఒక కప్పు టమాటా వేసుకోవాలి. టమాటా, ఆనియన్స్ ఒక 50% మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మీ దగ్గర కాజు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేసుకోలేదు. ఇంకా తయారయ్యే విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. సన్నగా చిల్చిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇందులోనే చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకోవాలి. టమాటా, ఆనియన్ని ముందుగానే మగ్గించాం కాబట్టి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, హోమ్ మేడ్ ఘాట్ మసాలా వేసుకోవాలండి. హోమ్ మేడ్ ఘాట్ మసాలా కావాలంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీటినన్నిటిని కలుపుకోవాలండి. కారం అడుగు మాడవకుండా చూసుకోవాలి. మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పెరుగుని అడుగు మాడనివ్వకుండా కలుపుకోవాలి. పెరుగు ఉండలు లేకుండా చూసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. మసాలాలోంచి ఆయిల్ పైకి రాగానే తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని అందులో యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పన్నీర్కి మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. అడుగు మాడిందా లేదా అని కూడా చూసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకి రాగానే గ్రేవీ కన్సిస్టెన్సీకి కావాల్సినంత నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుకోకూడదండి. కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత బాగా మరగనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా మరుగుతున్నప్పుడే అందులో కొంచెం కసూరి మెంతిని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ దగ్గరైన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కింద దించుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.